చాలామంది విషయంలో ఏం జరుగుతుందంటే మనం తీసుకునే నిర్ణయాల పట్ల మనకు నమ్మకం ఉండదు. మనం ఎప్పుడూ డోలాయమానమైన స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. అది మంచిదా లేక చెడ్డదా, ఇది సరైనదా లేక సరైనది కాదా, మనకు నిజంగా ప్రయోజనకరంగా ఉంటుందా లేదా, ఇలా డైలమాలో ఉంటాం. కానీ మనం ఒక్కసారి సాయిబాబా కథలు విన్నాక మనం భయం లేకుండా నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలను తీసుకోకుండా ఆగడం ఉండదు. మనం తీసుకున్న నిర్ణయాలను ఆనందంగా ఆస్వాదిస్తాం. అంతకుముందు మనం తీసుకునే నిర్ణయం యొక్క భారాన్ని అంతా మనమే మోస్తూ ఉంటాం. కాబట్టి అలా ఆస్వాదించలేము. సాయిబాబాకు దగ్గరయ్యే కొద్దీ ఇది ఇలా పూర్తి భిన్నమైన విషయంగా మారిపోతుంది. ఎక్కువ భద్రతాభావం ఉంటుంది. హృదయం తేలిక పడుతుంది. మన కోసం తీసుకునే నిర్ణయాల బాధ్యతను బాబాకు అప్పగించి, ఆ బాధ్యతను బాబాకు అప్పగించాను, నా జీవితాన్ని ఆయన నడిపిస్తారు, నా కోసం నిర్ణయాలు బాబా తీసుకుంటారు అని భావిస్తాము. కానీ నిజానికి మనం మన కోసం తీసుకునే నిర్ణయాల బాధ్యతను బాబాకు అప్పగించడం లేదు. కానీ అది అలా అనిపిస్తుంది. అదే మనకు భద్రతాభావాన్నిచ్చి మనని మరింత ముందుకెళ్ళేలా చేస్తుంది.